హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన లీడ్ రోల్స్ లో కుబేర మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ల దర్శకత్వాన్ని వహిస్తున్నారు. ఇప్పటికే హ్యాపీ డేస్, ఆనంద్, గోదావరి వంటి మూవీస్ తో అలరించిన ఆయన ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో కుబేర సినిమాను చేస్తున్నారు. శేఖర్ కమ్ల మూవీ అంటే ఖచ్చితంగా అందులో బలమైన కథ ఉంటుంది. ఇప్పుడు కుబేర భిన్నమైన సోషల్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ధనుష్ మునుపెన్నడూ చేయని రోల్లో కనిపించబోతున్నట్లు ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. సినిమాలో బిచ్చగాడుగా నటిస్తున్నట్లు అర్థమవుతుంది. కింగ్ నాగార్జున ఈడీ అధికారి పాత్రను పోషించబోతున్నట్లు సమాచారం. సంపద, దురాశ, ఆశయం ఈ అంశాల చుట్టే సినిమా అంతా తిరుగుతుందని తెలుస్తుంది. అలా శేఖర్ కమల కుబేరతో పెద్ద ప్రయోగమే చేయబోతున్నట్లు అర్థమవుతుంది. కానీ స్టోరీ లైన్ లీక్ అవ్వకుండా బాగా జాగ్రత్త పడుతున్నారు. డైరెక్ట్గా స్క్రీన్ పైనే అర్థమయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. అదే సమయంలో కుబేర మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే టాకీ పార్ట్ చాలా వరకు కంప్లీట్ అయింది. కొన్ని సాంగ్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నట్టు సమాచారం. అయితే కుబేర చిత్రాన్ని 2024 దీపావళికి రిలీజ్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చే ఏడాది ఫిబ్రవరి 3వ వారంలో విడుదల చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. అందుకు తగ్గ ఏర్పాట్లను ఇప్పటికే మొదలు పెట్టారని కూడా వినికిడి. అయితే పాన్ ఇండియా సినిమా అయిన కుబేరాను 90 కోట్ల బడ్జెట్తో పూర్తి చేయాలని మేకర్స్ ముందుగా నిర్ణయించుకున్నారట. షూటింగ్ జరుగుతున్న కొద్దీ బడ్జెట్ అలా పెరిగిపోతూ వస్తుందంట. మొత్తం 120 కోట్లు అవుతుందని తెలుస్తుంది. కానీ నిర్మాతలు ఎక్కడ కూడా వెనకడుగు వేయడం లేదని సమాచారం. శేఖర్ కమ్లపై ఉన్న నమ్మకంతో భారీగా ఖర్చు పెడుతున్నారని టాక్ వినిపిస్తుంది. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు కుబేరాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి కుబేర ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి. ఫ్యామిలీ డ్రామాలతో ఆకట్టుకున్న శేఖర్ కమ్ల ఈసారి పూర్తిగా డిఫరెంట్ జోనర్తో తెరపైకి వస్తున్నారు. ఈ సినిమాలో ధనుష్ ఎన్నడూ చేయని పాత్రలో కనిపించబోతున్నాడు. అతని పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు బయటకు రాగా బిచ్చగాడి క్యారెక్టర్కు ధనుష్ పూర్తిగా మెటామార్ఫసిస్ అయ్యారని స్పష్టమైంది. మరొక వైపు నాగార్జున ఈడీ అధికారిగా కీలక పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. కథలో సంపద, నైతికత, ఆశయాల మధ్య నడిచే సంఘర్షణ ప్రధాన అంశమని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. రష్మిక మందన ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు జిమ్ సర్బు విలన్ గా కనిపించనుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. కుబేరు షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. టాకీ పార్ట్ ముగిసిపోయి కొన్ని సాంగ్స్ మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని యూనిట్ చెబుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.